బాగున్నారా అందరూ? మనకు ఈరోజు ఫస్ట్ వీడియో స్టార్ట్ అవుతుందండి. మొదట అనుకోకుండా పోలీసు శాఖ వారి కరోనా కష్టాల గురించి రాసిన కవిత. రెండవది అంటే నిన్నటి వీడియో ఉపోద్ఘాతం లాంటిదండి. ఈరోజు వాస్తవంగా న్యాయంగా చెప్పాలి అంటే ఇదే మన మొదటి వీడియో. నిన్ననే మన ఛానల్ పేరు ట్రెండీ గ్రానీస్ థాట్స్ అని మన ఛానల్కు ఒక నామకరణ మహోత్సవము జరిగిందండి. మీరందరూ గమనించే ఉంటారు. సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూయర్స్ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం మొదటి వీడియో చేస్తున్న సందర్భంగా నాకు బాగా నచ్చినటువంటి ఒక కొటేషన్ ఉందండి. అది అందరికీ పనికి వస్తుంది. బీ హ్యాపీ టుడే అండ్ ఫర్ ఎవర్. సో బీ హ్యాపీ టుడే అండ్ ఫర్ ఎవర్. సో అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అయినా నా వైపు నుండి కూడా చెప్పడం నా ధర్మం అనుకుంటున్నాను. మానవులందరూ కూడా సంతోషంగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు సంతోషంగా ఉండండి, ఎప్పటికీ అలాగే ఉండండి. నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి కొటేషన్ అండి ఇది. కనుక అందరూ కూడా ఆనందంగా ఉండండి. అదేవిధంగా ఎప్పటికీ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ ఆనందం అనేది మన మనసులోనే ఉంటుంది. ఏ విషయాన్నైనా మనం పాజిటివ్గా తీసుకుంటే, ఆప్టిమిస్టిక్గా తీసుకుంటే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అదే మనం పెసిమిస్టిక్గా ఆలోచిస్తే, అంటే నిరాశావాదంగా మనం ఆలోచిస్తే అది మనకు బాధల్ని మిగులుస్తుందండి. అందుకని బీ హ్యాపీ టుడే అండ్ ఫర్ ఎవర్. సో మన మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం. ఇది ఒక చిన్న మంచి మాట. ఇది మీకు తెలియదని చెప్పట్లేదండి, ఒక్కసారి గుర్తు చేస్తున్నా అంతే. సరే, ఈరోజు మన మొదటి వీడియో ఏంటి అంటే, పోలీసు వారికి నేను మల్టీ మిల్లెట్స్ బటర్ మిల్క్ పోరిడ్జ్ నేను మొన్న చేసి ఇచ్చానండి. మనం 21వ తారీఖు మొదటి వీడియో పెట్టుకున్నామండి. 23 నాడు నేను కొంచెం బిజీలో ఉన్నానండి. ఎందుకంటే పాపం పోలీస్ బిడ్డలు ఎండలో మాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారండి. వాళ్ళ మధ్య బాధ్యతగా ప్రాణాలకు తెగించి చావుకు ఎదురీది వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉన్నారండి. వారందరికీ అంటే పోలీస్ వారికి, డాక్టర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ కరోనా కష్ట సమయంలో మనల్ని బతికిస్తూ వాళ్ళు బాధల్ని భరిస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలి అర్పించుకుంటున్నానండి. ఈ పోలీసు శాఖ వారికి నేను మొన్న మిల్లెట్ పోరిడ్జ్ అండి, నేను ప్రతిరోజు మార్నింగ్ మల్టీ మిల్లెట్ జావా పోరిడ్జ్ అంటే ఏం లేదండి, జావా నేను కాచి వాళ్లకు నేను ఎండకు పాపం మాడిపోకుండా కాస్త చల్లదనంగా ఉండేటట్టుగా ఈ మిల్లెట్ పోరిడ్జ్ను నేను వారికి అందించానండి. ఇంకా నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదండి. ఎందుకంటే 63 ఏళ్ళు ఉన్నాయి కనుక రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని నేను బయటికి వెళ్ళలేదండి. పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకున్నారండి. నేను పరోపకారము, నేనేదో ఘనకార్యం చేశానని చెప్పట్లేదండి. చాలామంది చేస్తున్న సహాయాలలో ఇది ఒక చిన్న బుడతా భక్తి లాంటిదండి. ఇది ఈరోజు మనం మొట్టమొదటి వీడియో మనం సహాయ కార్యక్రమాల కోసము చేస్తున్నానండి మొదటి వీడియోని. ఎందుకంటే పరోపకారం అనేది చాలా అవసరం అండి. ఎవరైతే కష్టాలలో ఉన్నారో వాళ్లకు సహాయం చేయడం అనేది మన బాధ్యత అండి.
అందుకని దయచేసి ఈ వీడియోని కూడా మంచి మనసుతోటి హృదయపూర్వకంగా వ్యూయర్స్ని పెంచి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆటోమేటిక్గా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ని పనికి వచ్చే వీడియోసే మనకు ఉంటాయండి. మన కోసం మనం బతకడం ఒక వంతు అయితే ఇతరుల కొరకు బతకడం అనేది మనకు కొంచెం హెల్ప్ చేయడం అనేది మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఎందుకంటే అది ఒక ఆనందకరమైన సంతోషకరమైన సంఘటననండి. ఒక్కసారి మనం ఇచ్చి చూస్తే అందులో ఉండే ఆనందం ఏంటి అనేది మనకు తెలుస్తుందండి. మనకున్న దాంట్లో కొంచెం ఇస్తామంతే, అంతకంటే ఎక్కువైతే మనము ధైర్యం చేయలేమండి. ఉన్నంతలోనే మనం పక్క వారికి అవసరమైన వారికి సహాయం చేద్దామండి. మదర్ తెరేసా ఎంత గొప్పవారండి. ఆమె లాంటి త్యాగం చేయడం అనేది మనకు సాధ్యం కాదు, నాకు మాత్రం సాధ్యం కాదండి. కనుక ఏదో చిన్నగా నాకు తోచిన చిన్న కార్యక్రమం ఒకటి మొన్న చేశాను. అదే మన మొట్టమొదటి వీడియో. నా బుజ్జి పొట్టకు శ్రీరామ రక్ష అనే బదులుగా పక్క వాళ్ళ గురించి కూడా మనం కొంచెం ఆలోచిద్దాం. అప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో ఒకసారి చూడండి. మీకున్న బాధలన్నీ మర్చిపోగలుగుతారండి. ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనకు ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. మనం కూడా ఒకరికి ఉపయోగపడుతున్నాము అని తెలియని ఆనందం అండి. అది అనుభవిస్తే కానీ తెలియదండి. మరి నమస్కారం అండి. ఎప్పటిలానే మన ఛానల్ని ఆదరించండి, ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బెల్లు గంట అంటే బెల్లు నొక్కండి, మన ఛానల్ని ముందుకు నడిపించండి. నమస్కారాలండి. మరొకసారి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలతో ట్రెండీ గ్రానీస్ థాట్స్ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనో సుఖినో భవంతు. నమస్తే.